మీకు తెలుగు మాట్లాడడం చదవడం వస్తే చాలు. ఫేమస్ న్యూస్ యాప్ అయిన లోకల్ యాప్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే విడుదలయ్యాయి. నాకు తెలిసి ఈ యాప్ని మీరు ఆల్రెడీ ముందే చూసుంటారు. ప్లే స్టోర్లో అయినా లేదంటే ఎక్కడ యాడ్స్లో అయినా చూసే ఉంటారు. సో ఈ లోకల్ యాప్ నుంచి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే విడుదలైనాయి. ఏంది బ్రో, కేవలం తెలుగు వస్తే చాలా, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చా అనే డౌట్ రావచ్చు మీకు. అవును, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, మీరు ఫ్రెషర్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, లేక కాలేజ్ స్టూడెంట్స్ అయినా సరే, ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ రూపంలో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్లో మీరు పెట్టే ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మీ ప్రొఫైల్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మిస్టేక్ ఏంటి, అప్లై చేసేటప్పుడు ఏ సీక్రెట్ ఫీల్డ్స్ జాగ్రత్తగా నింపాలి అనేది ప్రాక్టికల్గా చూపించబోతున్నా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ నుంచి కోరుకునేది ఒక చిన్న సపోర్ట్ మాత్రమే. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఈజ్ అంటే ఏంది, ఇక్కడ మనం ఏం వర్క్ చేయాలనేది చూసాం. ఈ లోకల్ యాప్ వల్ల ఎమోషనల్ వెల్నెస్ అండ్ వెల్నెస్ బడ్డీ ప్లాట్ఫామ్ పేరే ఈజ్. అంటే ఈజ్ అనేది ఈ లోకల్ యాప్ వల్ల కొత్త యాప్ అనమాట. ఇక్కడ మీకు ఇచ్చే పోయిన పేరు వచ్చేసి టెలికాలర్. సో ఇక్కడ మీరు ఏం పని చేయాలని చూసుకుంటే, ఈ కంపెనీ అనేది మీకు వచ్చేసి కొన్ని లీడ్స్ అంటే కొంతమంది యూజర్స్ డేటాని మీకు ఇస్తుంది. సో మీరేం చేయాలంటే ఆ యూజర్స్కి తెలుగులో కాల్ చేయడం, కాల్ చేసి వాళ్ళకి ఈ ఈజ్ యాప్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, కొత్త యూజర్స్ని ఆన్బోర్డ్ చేయడం అండ్ ట్రైన్ చేయడం. ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ని అండ్ ఆ కాల్ డీటెయిల్స్ని సిస్టంలో ఎంటర్ చేయడం. ఇక్కడ వచ్చేసి మీ పని ఇదన్నమాట. అంటే కొత్త యూజర్స్కి ఈ ఈజ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రైన్ చేయడం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రాసెస్ మొత్తం పూర్తిగా తెలుగులోనే ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్ సరిగ్గా ఉంటే చాలు. ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఏదైనా డిగ్రీ లైక్ బీఎస్సీ, బీటెక్ లేదా ఏమైనా వేరే డిగ్రీస్ ఏదైనా డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడడం తప్పనిసరి. మీకు తెలుగు రాకపోయినా, ఒకవేళ మీరు తమిళ అయినా మలయాళం అయినా ఏదైనా కానీ ఆ లాంగ్వేజ్ అనేది మీకు ఫ్లూయెంట్గా రావాలా. దాంతోపాటు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లైక్ అంటే ఇంగ్లీష్ని అర్థం చేసుకోగలిగేదిగా సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 0 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదంటే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా మీరు 100% ఎలిజిబుల్ కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఉండాల్సిన థింగ్స్ ఏమంటే వీళ్ళు మెన్షన్ చేసినవి వచ్చేసి, ఈ వర్క్ చేయడానికి మీ దగ్గర ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలా, లేదంటే ఒక ల్యాప్టాప్ అయినా ఉండాలా. ఇప్పుడు చాలామంది రిజెక్ట్ అయ్యి ముఖ్యమైన ఇంపార్టెంట్ సీక్రెట్ చెప్తా వినండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్లో కానీ సీవీలో కానీ మీరు క్లియర్గా ఇది మెన్షన్ చేయండి. ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్బల్ కమ్యూనికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఆర్ స్కిల్స్ ఇన్ టెలికాలింగ్, కస్టమర్ సపోర్ట్ అండ్ డేటా ఎంట్రీ అనే కీవర్డ్స్ని యాడ్ చేయండి. ఎందుకంటే మీరు ఈ కీవర్డ్స్ని యాడ్ చేసేందుక మీ రెజ్యూమ్ అనేది తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. రెజ్యూమ్ సరిగ్గా లేకపోతే హెచ్ఆర్ షార్ట్ లిస్ట్ చేయడం. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేయండి. సో ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ సైడ్కి చాట్ బాట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ సేల్స్ అని అడుగుతుంది. లైక్ మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అది తీయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇస్తాను నేను. సేవ్. ఓకే, వాట్ ఈస్ యువర్ కరెంట్ సిడిసి ఇన్ lakhs per annum? ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఇక్కడ మీకు వచ్చే శాలరీ ఎంటర్ చేయొచ్చు.
పర్ ఇయర్కి. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ స్కిప్ దిస్ క్వశ్చన్ ఉంది, అది క్లిక్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటిసి ఇన్ ల్యాక్స్ పర్ యానం? అంటే మీరు ఈ జాబ్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి అంత ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే స్కిప్ దిస్ క్వశ్చన్ కొట్టేసేయచ్చు. ఎస్. తర్వాత, వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్? లైక్ అంటే ఈ జాబ్కి మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు జాయిన్ కావడం? 15 days ఆర్ అంతకంటే తక్కువనా, లేదంటే 1 month, 2 months, 3 months ఆర్ మోర్ దెన్ 3 months? లైక్ నేను ఇక్కడ వచ్చేసి 15 days ఆర్ లిస్ట్ అని ఇస్తాను. నెక్స్ట్ అది క్లిక్ చేసి సేవ్ మీద కొట్టండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ వైఫై ఫర్ వర్క్ పర్పస్? మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో, లేకపోతే స్కిప్ దిస్ క్వశ్చన్ ఏదైనా కొట్టేసేయచ్చు. నెక్స్ట్, సేవ్. వాట్ ఈస్ యువర్ కరెంట్ లొకేషన్? అంటే మీరు ఉండే సిటీ పేరు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అని చెప్తాను. ఓకే. ప్లీజ్ అప్లోడ్ యువర్ రెజ్యూమ్. ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మీకు రెజ్యూమ్ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన కీవర్డ్స్ ఫస్ట్ మీకు రెజ్యూమ్ ఉంటే నేను చెప్పిన కీవర్డ్స్ యాడ్ చేసుకొని ఆ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకపోతే ఐ విల్ డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేసి కొట్టేసేయండి. నెక్స్ట్. ఓకే, అదే అనమాట అంతే అప్లికేషన్ ప్రాసెస్, సింపుల్. ఇప్పుడైతే మీరు జాబ్కి అప్లై చేసినారు. ఇప్పుడు మనం జాబ్కి అప్లై చేసినాం, కానీ మనకి ఎట్లా తెలుస్తుంది మనం అప్లై చేసినామా లేదా అనేది? ఇక్కడ వచ్చేసి జాబ్స్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ మీద కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు అప్లైడ్, ఈరోజు అప్లై చేసినాం, అప్లికేషన్ వాళ్ళకి సెండ్ చేసినారు, అవైటింగ్ రిక్రూటర్ యాక్షన్, అంటే వాళ్ళ యాక్షన్ కోసం మనం వెయిట్ చేసాం అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి వస్తే వాళ్ళు ఇక్కడ ఇచ్చేస్తారు మనకి డైరెక్ట్గా, అంటే మనకి మీ మెయిల్కి వచ్చేది. మీరు ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మీ మెయిల్ ఎంటర్ చేసినారు కదా, ఆ మెయిల్కు మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినారా లేదా అనేది. చూశారుగా ఫ్రెండ్స్, తెలుగు మాట్లాడడం వచ్చు అనే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రీ కాబట్టి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఈ జాబ్ వచ్చేసి మనకు 100% ఫ్రీ కాబట్టి మిమ్మల్ని ఎవరు డబ్బులు అయినా కట్టద్దు. వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే ఈ జాబ్ అవసరమని మీరు అనుకుంటారో వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.